హాయ్ ఫ్రెండ్స్, విజేత న్యూస్ వీక్షకులకు శుభోదయం. మంచు 4 రోజుల నుంచి మంచు పడుతుంది. బాగా దట్టంగానే పడుతుంది. వర్షం కూడా నిన్న కొద్దిగా పడింది. ఇక లేనట్టే చుక్కలు కాస్తున్నాయి. మనకి ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం రేపు సంవత్సరం నీళ్ళు 15వ తారీఖు అని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టు 15వ తారీఖు వదలాలా. మరి వదలతారో వదలరో మనకు తెలియదు. వివరాలు కనుక్కున్నాం రేపు. ఇప్పుడు చింతలదేవి కాడ కూడా ఆ చెల్లి చెట్లు కూడా రెండు వైపులో 2 జేసీబీలు చేస్తున్నాయి అని చెప్పి మనకి చెప్పారు. మనకి ఖచ్చితంగా ఈ 10 అడుగులు ఉన్నాయి కాబట్టి 20-25 రోజుల్లో మనకు ఫుల్ చేయొచ్చు అంట. వచ్చే అన్ని కిసుకులు రావచ్చు అంట. మనకి ఇప్పుడు 150 వస్తున్నాయి కదా, మనకి 500-600 దాకా రావచ్చు. ఇక్కడ మన దాకా వచ్చేళ్ళకి 20 రోజులు 25 రోజుల్లో నింపొచ్చు అంట రిజర్వాయర్ని. మనోళ్ళు కూడా అవి వస్తే అవి మనకి 17-18 అడుగులు రాగానే నీళ్ళు వదులుకొని నాళ్ళు పోసుకోవచ్చు. అది కొరవ పూర్తి అయ్యాలకి మనకి ఈసారి 1.5 టీఎంసీ ఖచ్చితంగా తెచ్చుకున్నాం. దానికోసం ఇస్తారు కూడా, 1.5 టీఎంసీ ఇస్తారు. బాబు గారు చెప్పిన ప్రకారం చేస్తారనేది నమ్మకం ఉంది. ఈసారి పంట కూడా పండించుకోవచ్చు అనేది నా అభిప్రాయం. ఏటా పత్తి వేసినా కూడా సౌడు పారిపోద్ది భూములు. ఈసారైనా కూడా వరి వేయాలనేది నా కోరిక. పొలాలు కూడా లెవెల్ లేవు, సౌడు బారిపోయి. ఈ మంచినీళ్ళు మనకు శుద్ధంగా బారితే వరి నాటుకొని పత్తి వేసుకోవచ్చు. టైం కూడా ఏడక బాగాలేదని చెప్పి నా అభిప్రాయం. వరికి సిద్ధం కండి. రాళ్ళపాడు రైతన్న.